తెలుగు విద్యార్థులకు అమెరికాలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన 15 మంది విద్యార్థులను న్యూయార్క్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అక్కడి విమానాశ్రయం నుంచి తిరిగి భారత్కు పంపించారు. డిసెంబర్ 29న ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ నుంచి విద్యార్థులు న్యూయార్క్ బయలుదేరి వెళ్లారు. విద్యార్థుల ధ్రువపత్రాలు, పాస్పోర్ట్ పరిశీలించిన ఇమిగ్రేషన్ అధికారులు వారిని న్యూయార్క్లోకి అనుమతించేందుకు నిరాకరించారు. అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు నిలిపివేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే యూనివర్సిటీ మంచిది కాదు, వేరే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ రావాలి. మీరు వెళ్ళిన యూనివర్సిటీ నార్త్ వెస్ట్ పాలిటెక్నిక్. ఓకే, ఇక్కడ అది కాలిఫోర్నియా. అంటే వేరే యూనివర్సిటీలో చేసుకున్నామన్నారు. ఈ రెండు యూనివర్సిటీలే కాదు, వేరే యూనివర్సిటీలు కూడా ఉన్నారు. అంటే ట్రైన్ యూనివర్సిటీ ఒకటి. ఓకే, నాకు తెలిసినంత కదా 2-3 రోజుల్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కొంచెం క్యాన్సిల్ చేసుకోవడం, మళ్ళీ వెళ్ళి డిపోర్ట్ అయ్యి మళ్ళీ పాస్పోర్ట్ అంతా ఖరాబ్ అవుతుంది. అట్లీస్ట్ డాక్యుమెంట్స్ కూడా అడగకుండా రిజెక్ట్ చేశారు. ఓకే, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏంటి ప్రాబ్లం అంటే అక్కడ ఏమన్నారు? అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ నావైతే ఫైనాన్షియల్ డాక్యుమెంట్ ఏం చెక్ చేయలేదు. ఈజీ క్వశ్చన్స్ అడిగారు, పర్ఫెక్ట్గా క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను. అయితే ఫైనాన్షియల్ స్టేటస్ అడిగారు, ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పాను. యాన్యువల్ ఇన్కమ్ అడిగారు, చెప్పాను.